నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మొదలైన శరన్నవరాత్రి వేడుకలు. పోలీస్ హెడ్ క్వార్టర్ లోని దుర్గా మందిరంలో సిపి పూజలు. జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్న బతుకమ్మ సంబరాలు. ఆడిపాడి తన్మయత్వం పొందుతున్న మహిళలు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న ప్రజలు. బతుకమ్మలో బాధను పంచుకున్న జాగృతి అధ్యక్షురాలు. కన్నవారికి దూరం చేశారని బీఆర్ఎస్ శ్రేణులపై పరోక్ష ఆరోపణలు. జనావాసాల మీదుగా 11 kV విద్యుత్ తీగలు. వైర్లను తొలగించాలని జన వికాస్ సేవ ఆధ్వర్యంలో నిరసనలు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలలో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకు రూపంలో దేవి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. దేవిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు కావలసిన సౌకర్యాలను సమకూర్చారు. దేవీమాత మాలధారణ చేసేవారు వేకువజామునే గోదావరిలో పుణ్యస్నానాన్ని ఆచరించి మాలధారణ చేశారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. చదువుల తల్లి నిలయమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస క్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యాజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. అమ్మవారికి హారతులిచ్చి ఉత్సవాలను ప్రారంభించారు. మొదటి రోజు కట్టె పొంగళి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీదేవి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులు దర్శనిస్తున్నారు. ఈ రోజు కనుక అమ్మవారిని స్మరించి ఓం శ్రీమాత్రే నమః అని అంటేదాకు అమ్మవారు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా నియమనిష్టంతో పూజ చేసి అమ్మవారిని పూజిస్తే మనకు సకల సంపదలు సకల ఐశ్వర్యాలు విద్య బుద్ధి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా ఆరాధించి అమ్మవారి కృపకటాక్షలు పొందాలని చెప్పి పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠమలయ సరస్వతి వస్తే శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభించడమై ఈరోజు అమ్మవారికి విశేషంగా మహాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పదవం శైలపుత్రిజ ద్వితీయం బ్రహ్మచారిణి అనే శాస్త్రోక్త విధానంతో ఈరోజు శైలపుత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ శారదీయ నవరాత్రి ఉత్సవంలో అమ్మవారి యొక్క విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారికి అనుగ్రహం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ఏకైక పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఈరోజు అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భాగంగా భక్తులకు దర్శించుకోవడం అవకాశం కల్పిస్తున్నందుకు వేలాది మంది భక్తులు ఈరోజు బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు లక్షలాది భక్తులు మరి ఈ
పుణ్యక్షేత్రాన్ని రావడం, దర్శించుకోవడం, ఏదైతే యావత్ భక్తుల యొక్క కోరికలను వెనువెంటే తీర్చే మన సరస్వతి అమ్మవారు ఇవాళ భక్తులను పుణ్యకటాక్షాలు కల్పించాలని, అందరినీ ఆశీర్వదించాలని ఈ సందర్భం కోరుకుంటూ మరి అమ్మవారు ఎప్పుడూ భక్తులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పురాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక రుగ్మతలను నయం చేయవచ్చున్నారు. 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు, ఆయుష్ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి ఆదేశాల మేరకు నగరంలో సోమవారం 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ అమరవీరుల పార్క్ నుండి ఆయుర్వేద వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్, ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతి, ఆయుష్ డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావనిధి పురుషోత్తం, ఉమాప్రసాద్, సిబ్బంది రమేష్, భిక్షపతి, తైక్వాండో క్రీడాకారులు, కోచ్ మనోజ్ కుమార్, పార్క్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఆయుర్వేద నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ నెల 23న అర్సపల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, గ్రామంలో వివేకానంద యోగా కేంద్రంలో నిపుణులైన వైద్యులచే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. గసాలు, లవంగాలు, మిరియాలు, సొంటి, దాల్చిన చెక్క, వీటన్నిటికీ చాలా చాలా ఆయుర్వేదిక విలువలు ఉన్నాయి. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. దొడ్డి కొమరయ్య నగర్ లో ఉన్న స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ప్రచారం చేస్తున్నారే తప్ప అది అమలు కావడం లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత అన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె వాపోయారు. దొడ్డి కొమరయ్య నగర వాసులకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఇంటి పన్ను చెల్లించని వారికి ఇందిరమ్మ ఎలా మంజూరు అయ్యాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య నగర్ శాఖ సభ్యులు యశోద, సంగీత, పంచకుల, రజియా, దీక్షిత, స్థానికులు అనసూయ, సురేఖ, మాజిత, సత్యమ్మ, ఆసియా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ లో స్థానిక సమస్యలపై, ముఖ్యంగా దొడ్డి కొమరయ్య నగర్ లో ఉన్న స్థానిక సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ముగ్గులు పోసి ఇల్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారో, దొడ్డి కొమరయ్య నగర్ లో ఒకరిద్దరికి ముగ్గులు పోసి అది గవర్నమెంట్ స్థలం కాదు, ప్రైవేట్ స్థలము, ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన స్థలం అని ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ ఉంటారు. ఈ స్థలానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అక్కడ దొడ్డి కొమరయ్య నగర్ లో నిరుపేదలు ఉంటారని. కాబట్టి నిరుపేదల్ని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలందరికీ కూడా సొంతింటి కళ నెరవేరే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని సీఎం పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. ఎంగిలిపూల బతుకమ్మలో పాల్గొన్న ఆమె కడుపులోని బాధను కక్కారు. ఎవరిని వదిలేది లేదని, అందరి అంతు చూస్తానని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం మొదలయ్యాయి. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన అమ్మగారి ఊరైన చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు గ్రామస్తులు స్వాగతం పలికారు. అందరితో కలిసి బతుకమ్మను పేర్చారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మను ఆడారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. తలపై బతుకమ్మను ఎత్తుకుని నిమజ్జన ప్రాంతానికి వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కవిత మాట్లాడుతూ బాధను, సంతోషాన్ని వ్యక్తపరిచారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నా జన్మభూమి అని, భవిష్యత్తులో సొంతూరే కర్మభూమి కావచ్చని వ్యాఖ్యానించారు. సిద్దిపేట, చింతమడక తమ జాగిరిగా భావించే వాళ్లకు బుద్ధి చెప్తామన్నారు కవిత. ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అన్ని ఎక్కువ సార్లు వస్తానని పేర్కొన్నారు. చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించిన గ్రామం అన్నారు. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. అదే దేశ, రాష్ట్ర చరిత్రను మార్చిందని, ఊరి విశిష్టతను కొనియాడారు. గతేడాది ఒక రకమైన బాధాకర పరిస్థితులుండే, ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నన్ను అక్కున చేర్చుకుని రమ్మన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
సిద్దిపేట చింతమడక రావాలంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ, అదేదో కేజీఎఫ్ లాగా ఇక్కడ ఆంక్షలు పెట్టారని పరోక్షంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించినటువంటి గ్రామం. చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరమేంది, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు, బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన. విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించే ఉద్యోగులు వీరు. ప్రజలకు తమ వంతు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని ఆ దుర్గాదేవిని కొలుస్తున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారి ఆలయం జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారిని కొలుస్తూ పోలీస్ సిబ్బంది పూజలు చేశారు. ఇలా పోలీస్ హెడ్ క్వార్టర్ లోని దుర్గామాతాదేవి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణ అమ్మవారిని అలంకరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ దుర్గా పరమేశ్వరి మాతా మందిరంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన పిదప గోమాతకు పశుగ్రాసం వేసి గోపూజ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరికీ దేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రులు నూతన శక్తి, భక్తి, విజయానికి ప్రతీకలు అన్నారు. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి, సరస్యత, సద్భావనలకు దోహదపడతాయని ఆశిస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరికి మాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు పోలీస్ కమిషనర్ స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, దుర్గా పరమేశ్వరి మాతా మందిరం ఆర్గనైజర్స్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ పాల్గొన్నారు. అద్వైతాయై నమః, దుర్గాయై నమః, నిరాలంభాయై నమః, పరిపూర్ణాయై నమః, సరోజితాయై నమః, సకలమతస్థాపితాయై నమః, భక్తకార్యాయై నమః, గురుసారూపిణి శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాంబికా దేవతానాం ప్రత్యర్థే నానావిధ పరిమళ విశ్వం నేత్రావదే సంశురాశురేహవే తస్మాత్ విరాడిదాయత దేవాయజ్ఞమనందనః వసంతో అస్య సాధ్యం గ్రీష్మే కృష్ణరుద్రిః సప్తాస్య పురుషం జాతవక్రజః
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రజా సమస్యలను వెలికితీసే విధంగా జర్నలిస్టులు ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఎళ్లవేళలా ముందు వరుసలో నిలుస్తారని వారు స్పష్టం చేశారు. ఎలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్ల రామ్మోహన్, ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఇరంటి లింగంతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎడపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్, ఉపాధ్యక్షులు పోషెట్టి, ప్రధాన కార్యదర్శి జక్కం రాజు, కోశాధికారి జగన్మోహన్, ముఖ్య సలహాదారులు భుజంగం లింగంతో పాటు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను శాలువా, పూలమాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిల్ల రామ్మోహన్, పులి శ్రీనివాసులు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమై కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా పార్టీని వీడకుండా ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంట ఉన్నామని అన్నారు. తమ నాయకులు సుదర్శన్ రెడ్డి నీతివంతమైన పాలనతో పాటు నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నీతివంతమైన జర్నలిజానికి సమాజంలో ఎప్పటికీ వెలకట్టలేని విలువ ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులు వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలు, పడే బాధలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి తెలుసునని, వాటిని పరిష్కరించేందుకు ఆయన ముందు వరుసలో నిలుస్తారని అన్నారు. ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఎడపల్లి జర్నలిస్టులకు దసరా పండుగలోపే శుభవార్తను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎడపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించడం శుభ పరిమాణమని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి అధ్యక్షుడు బంజకామప్ప, నాయకులు సంజీవ్, మచ్చుకూరి గంగాధర్, యాసడి రాజ్ కుమార్, మైదం ప్రతాపరెడ్డి, ప్రసాద్, చిట్టపు హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాకు మీరు రాజకీయ నాయకులకు, ఇక్కడున్న ప్రజానికానికి ఉన్న ఇబ్బందులు, సమస్యలు, ఇక్కడ రైతాంగానికి ఉన్న సమస్యలు, విద్యా వ్యవస్థ పట్ల మీకున్న పట్టు మాకు ఉండదు. బహుశా ఉంటున్నప్పటికీ కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా పెద్ద ఆయన ఈ రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ గల వ్యక్తి మా శాసనసభ్యులు, ఆయన సమక్షంలో మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దూరం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే నేను 2006లో జెడ్పీటీసీ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న ఏ పదవిని ఆశించలేదు. అర్థం చెప్పేసి రాజకీయాలు వదిలిపెట్టి ఉండకపోలేదు. నాలాగానే తన కూడా ఎన్నో పదవులు చేసిన రామ్మోహన్ గారు, ఆయన కానీ నేను కానీ 20, 25, 30 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు, ఎవరి నుంచి రూపాయి ఆశించడం కాదు, మా చేతుల నుంచి డబ్బేసుకుని పనిచేసే వ్యక్తులము. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి వచ్చినాము, ప్రజాసేవ చేస్తూనే ఉంటాము. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఇలా పార్టీలు మారుతున్న వాళ్ళు మా ఇద్దరి మధ్యలో ఏదైనా క్లాసెస్ తీసుకురావాలని చేస్తే మటుకు అది వాళ్ళ పిచ్చితనమే, వాళ్ళు ఏం సాధించేది ఏముండదని చెప్పేసి సమానంగా మీ అందరూ కూడా తెలియజేసి ఎడపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సన్మాన కార్యక్రమాన్ని చేసిన మన పెద్దలు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, అలాగే పంచకామపాలన, అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మా దగ్గర ఉన్న పెండింగ్ సమస్యల పట్ల ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోతే అతను చాలా సానుకూలంగా స్పందించి మంచి పని అమ్మ మీరు అందరూ కలిసి పనిచేసుకోవడం మంచిగా అనిపించింది నాకు అని చెప్పి మనం అభినందించి పంపించిన సంఘటన మనం మరవలేకపోతున్నాము. అలాగే సహచార మిత్రులు కూడా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా మరొక్క అడుగు ముందుకేస్తే మన సమస్య కూడా ఈ దసరాలోపే పూర్తవుతుందని భావిస్తున్నాము. ఇలాంటి సహకారం మనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే పాత్రికేయుల మధ్య, ఈ నాయకుల మధ్య మనకు ఇప్పటి వరకు ఎలాంటి పొరపచ్చాలు జరగలేదు. చాలా కమ్యూనికేషన్ తో మనం కలిసి ఇక్కడ మనం పనిచేస్తున్నాము. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పరిణామాలు చాలా మంచిగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా సహచార మిత్రులందరితో కూడా నేను అందరికీ వందనాలు తెలుపుతున్నాను. నవిపేట మండల కేంద్రంలో 11 కేవీ విద్యుత్ వైర్ల సమస్యతో పాటు పలు సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు నాయకులు. నవిపేట మండల కేంద్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ మండల కేంద్రంలోని బహదూర్పూర్ కాలనీలో 30 ఇండ్ల పై నుండి 11 kV విద్యుత్ వైర్లు ఉన్నాయని 4 రోజుల క్రితం 11 kV విద్యుత్ వైర్లు జనావాసాల మధ్య తెగిపోవడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. విద్యుత్ అధికారులు అక్కడ నుండి 11 kV విద్యుత్ వైర్లను వేరే చోటికి తరలించకుండా వాటిని జాయింట్ చేసి వెళ్లడం జరిగిందన్నారు. 11 kV వైర్లను షిఫ్ట్ చేయడానికి లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అంత డబ్బు పేద ప్రజలకు ఎక్కడి నుండి వస్తుందని పోషెట్టి ప్రశ్నించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి 11 kV వైర్లను వేరే చోటికి తరలించాలని అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ మరియు విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్, నయీం, అతీక్, ప్రశాంత్, హరినామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మరి నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత 10-15 సంవత్సరాలుగా 11 kV వైరు అనేది చాలా తీవ్ర ప్రమాదమైనటువంటి దాంట్లో వందలాది ఇండ్లు మరి వల్ల దిక్కుమనే పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే శాసనసభ్యుల ద్వారా దాన్ని ఎస్టిమేషన్ కాపీ నవీపేటకు సంబంధించి దాంట్లో మరి పూర్తి స్థాయిలో ఇంటిమేషన్ చేపించడం జరిగింది. మరి ఏదైతే మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డ తర్వాత గత 3 రోజుల కింద బహదూర్పూర్ కాలంలో 11 kV వైరు మరి మెయిన్ వైరు తెగిపోవడం మూలంగా దాని కింద దాదాపు 20 నుంచి 25-30 ఇండ్లు ఉన్నాయి జరిగింది. మరి అక్కడ ప్రజలు గాని పిల్లలు గాని లేకపోవడం మూలంగా ఆ ప్రమాదం జప్పింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నాకుతో పాటు అధికారులకు ఫోన్ చేయడం జరిగింది, ప్రెస్ మిత్రులకు ఫోన్ చేయడం జరిగింది. కానీ అధికారులు వచ్చి ఆ తెగినటువంటి వైర్లను సెట్ చేసి పోయింది తప్ప మరి పరిష్కరించలేరు. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు దీనికి ఒక 3 లక్షల ఎస్టిమేషన్ అవుతుందని అంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, ప్రజలు కట్టుమంటా ఉన్నారు. మేమేమన్నామంటే ఇంటికి 5,000, 2,000 ఆ 10-20 మంది అంటే 1 లక్ష రూపాయలు చేయగలుగుతాం. కానీ మిగతా పూర్తి బాధ్యత ఇవాళ కలెక్టర్ తోటి ఉన్నటువంటి స్పెషల్ ఫండ్ ఏదైతే 3 కోట్లు 4 కోట్లు సందర్భాన్ని పెట్టడం కొరకు ఇవాళ భారత రాజ్యాంగంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలలో అది ఉందనేది కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. అది మొదటి సమస్య. దాంతో పాటు నవీపేటలో సుభాష్ నగర్ కావచ్చు సేమ్ ఈ హైటెన్షన్ వైర్తోనే ఇలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యను దీన్ని తక్షణమే అధికారులు పరిష్కరించాలని నేను ఈ అధికారులకు కోరడం జరిగింది, కరెంట్ అధికారులు. అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా 3 డిమాండ్లు చెప్తా ఉన్నాను. ఏదైతే నవీపేట మండలంలో దాదాపు 4,000 నుంచి 5,000 ఎకరాలు ఇవాళ 6 కాలం కష్టపడి మరి అన్నమో రామచంద్ర అనే రైతాంగం ఇవాళ ఏదైతే ఆకాశానికి మొగులకు ఇవాళ నా పంటలు ఎప్పుడు వస్తాయి, నా భార్య పిల్లలతో సంతోషం ఉండాలి, మరి పురుగుల మందులు ఎరువుల మందులు ఇవన్నీ కూడా ఉద్యోగులు తెచ్చి ఇవాళ సంతోషం ఉన్నటువంటి సందర్భంలో అకాల వర్షాలు పడి ఇవాళ వేలాది ఎకరాలు ఇవాళ పంట నష్టం జరిగింది. ఇవాళ పంటల్ని రాజకీయ నాయకులు పరిశీలిస్తా ఉన్నారు. మరి అనేక మంది పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇప్పటికి కూడా గోదావరి తీర ప్రాంతంలో అయినటువంటి నారేశ్వర్ కావచ్చు, ఎంచా కావచ్చు, అల్జాపూర్ కావచ్చు, మరి అదేవిధంగా నందిగం కావచ్చు, మిట్టాపూర్ కావచ్చు, మరి కోస్తి కావచ్చు, మరి అదేవిధంగా ఇటు తాడిబీలోని మందార్న ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా స్పందించారు. వారికి నేను వందనం చెప్తా ఉన్నాను. అయ్యా, ఇప్పటికైనా వారి నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు నష్టపోయినటువంటి రైతుకు మీరు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రెండో డిమాండ్ ఏంటంటే దాదాపు ప్రతి గ్రామాలలో గల రోడ్లన్నీ వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. తాత్కాలికంగా R&B వాళ్లకు చెప్పి మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పి తాత్కాలికంగానే రోడ్లను ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇవాళ ప్రమాదాలు ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరికి ఇవాళ ప్రమాదాలు జరిగినాయి. మరి గణపతులు అయిన తర్వాత మరి రాను తీవ్రంగా జరిగే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చివరి సమస్యగా నేను ఒకటి కోరుతా ఉన్నాను. మరి ఏదైతే ఇటీవల తెగిపడిన విద్యుత్ వైర్ను తాత్కాలిక మరమ్మతు జరిపి వదిలేశారు. ఈ విద్యుత్ తీగల వల్ల ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉందని సమస్యను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ధర్నా చేసిన గంటకే మళ్లీ 11 kV విద్యుత్ లైన్ తెగిపడింది. పెను ప్రమాదం తప్పింది. నవీపేట్ మండల కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో 11 kV విద్యుత్ లైన్ తెగి జనావాసులపై పడటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజుల క్రితం అదే లైన్ తెగిపడటంతో విద్యుత్ శాఖ సిబ్బంది తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. అయితే లైన్ షిఫ్ట్ కొరకు కాలనీ వాసులు 3 నుండి 5 లక్షలు డీడీ కట్టాలని చెప్పడంతో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం వద్ద
నిరసన చేసి కాలనీ వాసుల ఇంటికి చేరకముందే మళ్లీ విద్యుత్ లైన్ తెగిపడటం, ఆ సమయంలో పిల్లలు, మహిళలు ఇళ్లలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కొన్ని రేకుల ఇళ్లపై వైరు పడి పెద్ద శబ్దం రావడంతో ఆ ఇళ్లలోని వారు బయటకు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సమాచారం తెలుసుకుని సప్లై నిలిపివేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 kV వైర్లు తెగి ఇళ్లపై పడుతున్నాయని, ఇప్పటికే 3 సార్లు తెగిపడ్డాయని వాపోతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి 11 kV లైన్ను జనావాసాల మీద లేకుండా వేరే ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేశారు. 11 kV లైన్ వలన మా కాలనీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు 11 kV వైర్ తెగి ఇండ్ల మీద పడ్డది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మళ్ళా ఇక్కడ అన్ని రేకుల ఇల్లు ఉన్నాయి. ఈ 11 kV లైన్ చాలా రోజుల కింద వేయడం వల్ల ఇవి వైర్లు మొత్తం నాసిరికం అయిపోయి ఇండ్ల మీద తెగి పడుతున్నాయి. ఇప్పుడు మేము ఈ రోజే ఒక గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళా ధర్నా చేసి వచ్చినాము ఎంఆర్ఓ దగ్గర. వచ్చిన గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళా ఇండ్ల మీద పడ్డది. ఎవరైనా పిల్లలకు గాని ఇంట్లో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారులు కూడా దీని మీద స్పందించకుండా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న ఒకసారి తెగింది. ఇప్పుడు ఒక గంట ముందు మేము ధర్నా చేసి వచ్చినాము. వచ్చిన గంటలోనే మళ్ళా ఇంకొక లైన్ తెగిపడ్డది. దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ లైన్ ను వేరే సైడ్ కి షిఫ్ట్ చేయాలి. ఈ షిఫ్ట్ చేయడానికి ఏఈ గారు ఏమంటున్నారంటే డీడీ కట్టమంటున్నారు. ఈ వైర్లతోని మాకు సంబంధమే లేదు. సంబంధం లేని దానికోసం మేము డీడీ ఎందుకు కట్టాలా? మా ఇండ్ల కోసం వచ్చే లైన్ కోసం ఏమైనా ఛార్జెస్ పడితే మేము కట్టుకుంటాం. కానీ 11 kVకి మాకు ఏం సంబంధం ఉంటుంది? 3 లక్షలు ఖర్చు ఉంటుంది. దీనికోసం మీరు కట్టమని ఏఈ గారు మాకు చెప్తున్నారు. మా వల్ల ఏమీ కాదు డబ్బులు కట్టడం. దీనికి ప్రభుత్వమే చర్యలు తీసుకుని లైన్ ని వేరే సైడ్ షిఫ్ట్ చేయాలని మేము కాలనీ వాసులు కోరుతున్నాము. ఊళ్లతో దేవుణ్ణి పూజించే సంస్కృతి మనది. అలాంటి పువ్వులను ఒక చోట చేర్చి పూజలు జరిపి బతుకమ్మ ఆడటం తెలంగాణ సంప్రదాయం. ఆర్మూర్లో బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు మహిళలు. ఆర్మూర్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహిళలు మాట్లాడుతూ బతుకమ్మకు తెలంగాణలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 5 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం బతుకమ్మ నిమజ్జనం చేశారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. జై వాసవి, అది ఆర్మూర్ పట్టణం అండి. ఇక్కడ మేము బతుకమ్మ సంబరాలు 5 రోజులుగా జరుపుకుంటాము. ఈ రోజు పెద్దర అమావాస్య. పెద్దలకు బియ్యం ఇచ్చుకొని అక్కడ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని బతుకమ్మ పండుగకు వస్తామండి. అందరం కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు ధరించి ఈ బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి బతుకమ్మ ఆడుతూ ఉంటాము. ఇందులో ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు పాడుతూ చాలా చక్కగా వేడుక జరుపుకుంటామండి. బతుకమ్మ అంటే బ్రతుకును పండించే పండగ కాబట్టి ప్రకృతిని ఆరాధించే పండగ. వాసవి, మేము ఆర్మూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంలోని మహిళలము ఈ రోజు నుండి బతుకమ్మ ఆడడం మొదలు పెట్టాము. మాకు గౌరీదేవి అంటే చాలా ఇష్టము. మేము ఇంట్లో అన్ని వర్క్ చేసుకొని అమ్మవారి యొక్క గౌరమ్మని తయారు చేసి అందరం కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఆడగలుగుతాము. 5 రోజులు పండగ ఇది మాకు ఆర్మూర్లోను. అందరం ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు, హిందూ బంధువులందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం దృష్ట్యా అందరికీ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో గత 19 సంవత్సరాలుగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఆనవాయితీ పద్ధతిగా జరుపుకుంటున్నాము. ఈ రోజు నుండి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజులు అవుతున్నవి. అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి అభిషేకము, అలాగే ఘటాలు కూడా కూర్చోవటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉంది కాబట్టి, మందిరం కాబట్టి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మపిడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చందూరులో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలన్న ఆలోచనను వెంటనే మానుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయంలో ఏసీఎల్ శ్రావణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ ను చందూరు నుండి కుర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. శివాజీ బీడీ కంపెనీ చందూరులో ప్యాకింగ్ సెంటర్ సంబంధించింది. 14 సంవత్సరాల నుండి ఈ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నెల 2 నెలల నుంచి పూర్తిగా పని లేదు. కంపెనీ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ని పూర్తిగా తీసేసి ఏదైతే కుర్నపల్లికి తరలించాలనే ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడికి తరలిస్తే మాత్రము సెంటర్కు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న లేస్తే అక్కడ కనీసం దగ్గరే ఉంటది కాబట్టి పిల్లలకు అందరికి సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది. ఏదైతే కుర్నపల్లికి బస్సు లేదు, ఆటో లేదు. ఒకవేళ ఆటో పర్మనెంట్ గా పెట్టుకోవాలంటే ఆటో ఛార్జీలు వచ్చే పోయే ఏదైతే పని చేస్తామో ఆ పని డబ్బులన్నీ ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. 14 సంవత్సరాలు ఇవాళ చాకిరీ చేయించుకొని ఏదైతే శివాజీ బీడీ కంపెనీ ఇవాళ పూర్తిగా ఉపాధిని దెబ్బతీసే విధంగా రోడ్డు మీద వదిలేసే విధంగా ఇవాళ కంపెనీ యజమాన్యం ఆలోచిస్తూ ఉంది. ఈ ఆలోచన సరైంది కాదనేది ఇవాళ లేబర్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే శివాజీ బీడీ కంపెనీలో ప్యాకింగ్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారో కార్మికులకు వెంటనే పని కల్పించాలి. సెంటర్ ను అక్కడనే పెట్టాలి. సెంటర్ వేరే దగ్గర తరలించొద్దనేదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ యజమాన్యం అదే మొండి వైఖరితో ఉంటే మాత్రం ఈ పోరాటం. నిజామాబాద్ నగరంలో దేవి శరన్నవరాత్రి సందడి మొదలైంది. మొదటి రోజు మాతా మండపాలతో పాటు ఆలయాల్లో పూజలు ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని అందంగా 2 లక్షల రుద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వినూత్నంగా బంగారం, వెండి, కరెన్సీ నాణేలతో వివిధ రకాలుగా అలంకరిస్తామని తెలియజేశారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుభాషాన్ కుశపుష్పబాణహస్తే నమో నమస్తే జగదేకమాతః. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈ సంవత్సరం సోమవారం నాడు రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదిపరాశక్తి ఆ యొక్క శంకరుడి యొక్క పత్ని గౌరీమాత పార్వతీదేవి కావున ఈరోజు సోమవారం రావడం చాలా విశేషం. ఆ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమై తర్వాత మధుకైటభవులు అనేటువంటి రాక్షసులు పూర్వకాలంలో అందరినీ జనాలని, రాక్షసులని, దేవతలని అందరినీ కూడా హింసించేవారు. వారి యొక్క దుష్ట శిక్షణ కోసమై అమ్మవారు అవతరించినటువంటిది ఈ 9 రోజులు నవరాత్రులు. ఆ నవరాత్రులలో ఉన్నటువంటి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు అవతరించినటువంటి రోజు ఈ రోజు. అదేవిధంగా అమ్మవారి యొక్క అలంకరణలో విశేషంగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయంలో దాదాపుగా 2 లక్షల రుద్రాక్షలతో విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. ఆ అలంకారానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అర్చనలు ఉదయం నుంచి 4 గంటల నుంచి వేద పండితుల ద్వారా పంచామృతాభిషేకాలే గాని, రుద్రాభిషేక అర్చనలతో గాని అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయి. సాయంకాలంలో కూడా ఇంకా విశేష శ్రీచక్ర చతుష్షష్ఠి ఉపచార పూజలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఎంతో మంది కొంగు బంగారంగా వేడుకున్నటువంటి అమ్మవారు అందరి కోరికలను కూడా 53వ శరన్నవరాత్రులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నిజామాబాద్ వారు ప్రతిరోజు ఒక అలంకరణ చేస్తున్నామండి. ఈరోజు రుద్రాక్షలతోని, రేపు నెమిలి పింఛములతోని, ఎల్లుండి వడ్ల మాలలతోని, తర్వాత అద్దాలతోని, తర్వాత కాయిన్స్, బంగారం, వెండి, పుస్తకాలు, పెన్లతోని ప్రతిరోజు ఒక అలంకరణ అండి. అందరూ తప్పక వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను.
అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. వాసవి కన్యక పరమేశ్వరి ఇందూర్ ఆలయ పక్షాన మేము అమ్మవారికి 53వ శరణోత్సవ భాగంగా ప్రతిరోజు అలంకరణ చేస్తున్నామండి. మొదటి రోజు 2 లక్షల రుద్రాక్షలతోటి అలంకరించాము. రేపు నెమలి పించాలు, తర్వాత కాయిన్స్, వడ్లమాలలు అండ్ బంగారం, వెండి, పుష్పాలు అండ్ గవ్వలు అన్నిటితోటి అమ్మవారికి అలంకరిస్తామండి. ప్రతిరోజు సాయంత్రం కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మరియు కుంకుమ పూజలు జరుగుతాయండి. ఈ శుక్రవారం రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుందండి. అది కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. భక్తులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన శరన్నవరాత్రి వేడుకలు. పోలీస్ హెడ్ క్వార్టర్ లోని దుర్గా మందిరంలో సిపి పూజలు. జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్న బతుకమ్మ సంబరాలు. ఆడిపాడి తన్మయత్వం పొందుతున్న మహిళలు. బాసుర జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న ప్రజలు. బతుకమ్మలో బాధను పంచుకున్న జాగృతి అధ్యక్షురాలు. కన్నవారికి దూరం చేశారని బీఆర్ఎస్ శ్రేణులపై పరోక్ష ఆరోపణలు. జనావాసాల మీదుగా 11 kV విద్యుత్ తీగలు. వైర్లను తొలగించాలని జన వికాస్ సేవ ఆధ్వర్యంలో నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.